10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సునామీ టూర్ నిర్వహించారు. తన సొంత నియోజకవర్గం పిఠాపురం, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకున్నారు. వివిధ వర్గాల ప్రజల నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరితో కలిశారు. అలాగే అధికారులతో సమీక్షలు నిర్వహించారు. నియోజకవర్గ సమస్యలతో పాటు ఆ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి మంత్రం ఏంటి, దాన్ని ఎవరు కనిపెట్టగలరు అనే అంశంపైన కూడా ఒక విస్తృత చర్చని పవన్ కళ్యాణ్ లేవదీశారు. ఈ పర్యటన ద్వారా పవన్ కళ్యాణ్ సాధించినటువంటి ప్రయోజనం ఏంటి, ముఖ్యంగా ప్రజల్లో ఎటువంటి డిస్కషన్ నడుస్తుంది, ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్. పవన్ కళ్యాణ్ గారి టూర్ పరిసమాప్తం. ఆయన వారాహి విజయ యాత్ర అని పెట్టారు కాబట్టి ఓ విజయోత్సవ సభతో కంక్లూజన్ ఇచ్చేశారు. సో ఎలా జరిగింది ఈ 3 రోజుల సుడిగాలి పర్యటన అనాలా, సునామీ టూర్ అనాలా, ఏ విధంగా జరిగింది? డెఫినెట్గా మీరు సునామీ అనేది టైటిలే బాగుంది. ఎందుకంటే ఒక్క క్షణం తిరిగి లేకుండా ఆయన గడిపాడు. మీరు అన్నట్టు రేపు 4వ తారీఖుతో ఓ నెల పూర్తి అవుతుంది. అంటే నెల రోజుల తర్వాత, అంటే దాదాపు అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పుడు పిఠాపురం ప్రజలు వెళ్ళేదలికి వాళ్ళు ఇందాక మనం చూసాం, స్వాగతం బంతిపూలతో ముంచేశారు. అంటే అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. ఎందుకంటే ఇన్నాళ్ళకి మేము గెలిపించుకున్నాం, దశాబ్దం పైన రాజకీయాల్లో ఉన్న ఆయన ఎక్కడ ఎమ్మెల్యే కాని వ్యక్తిని మేము గెలిపించుకున్న మా మనిషి అనేది, మా బిడ్డ అనేది ఓన్ చేసుకున్నారు. అదేవిధంగా వాళ్ళకి దీర్ఘకాల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పరిష్కరించాలి. ఇక ముందున్నది 3 రోజుల పర్యటన. మీరు అన్నట్టుగా ఫస్ట్ రోజు రావటంతోనే ఆయన గొల్లప్రోల్లో దిగటం, సపరేట్గా రాజమండ్రిలో దిగిన తర్వాత గొల్లప్రోల్లో ఫంక్షన్స్ చూసాం మనం. ఆ ఫంక్షన్స్లో చెప్పేటప్పుడే ఆయన ఆ సుదీర్ఘమైన కూటమి లక్ష్యాలేంటి, మేము ఏ విధంగా ముందుకెళ్తాం, తర్వాత ఎక్కడికెక్కడ అవినీతి అయితే పౌర సరఫరాల శాఖ అక్కడ కాకినాడ కేంద్రంగా బియ్యం ఎందుకు చేశాం, తర్వాత రెండో రోజు పంచాయతీరాజ్ మీద, గ్రామీణాభివృద్ధి మీద, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నిటి కూడా కాకినాడ శాఖ అధికారులు కూడా అక్కడ రివ్యూ చేశారు. కాకినాడలో కూడా అందరి ముందే చెప్పాడు, నేను ఎక్కడ కూడా నేను భయపడను, నాకేమో డబ్బు ఇవ్వలేదు, నేను 100 కోట్ల రూపాయలు ట్యాక్సే కడతాను, నాకు ఇప్పుడు చూస్తూ ఉంటే మీ సమస్యలు, నాకు ఇన్ని గంటలు నేను రివ్యూలో కూర్చుంటానంటే మీకోసం, మీ మంచి కోసం అంటాడు. ఒక రకంగా ఒక నాయకుడు తన సొంత ఇండస్ట్రీనే వదులుకొని 1 గంట 2 గంటలు కూర్చున్న వ్యక్తి 10-15 గంటలు రివ్యూలో కూర్చుంటే మామూలు విషయం కాదు. మనం కూడా కేశవ్ గారు, మీరు కూడా 2.5 దశాబ్దాలు ఎంతోమంది చూసుంటారు. ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఛార్జ్ తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే మనం ఏ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోలేదండి. ఒకవైపు వారాహి అమ్మవారి ఇది చేసుకున్నా, కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినా ఏ రోజు గ్యాప్ రెస్ట్ తీసుకోవట్లా. తన ఇన్నాళ్ళు ప్రజలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈయన గెలిపించలేదనే పరిస్థితి, పిఠాపురం ప్రజలంటే ఆయనకి చాలా మక్కువ. వాళ్ళకి ఈ దేశంలో రోల్ మోడల్గా పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని మాటిచ్చాడు. అదేవిధంగా ఉప్పాడి బీచ్ని జాతీయ పర్యాటక కేంద్రం చేస్తున్నాడు, మెరీనా బీచ్ని తలబద్దనేలుగా చేస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే 3 రోజులు చాలా చక్కగా రివ్యూ చేసుకున్నాడు. అటవీ సంపద ఏ విధంగా కరిగిపోతుంది, అది ఎర్రచందనం ఎక్కడ నేపాల్లో వచ్చింది కూడా, అది కూడా చెప్పాడు ప్రజలకి. అంటే మీడియాకి పర్ఫెక్ట్గా తను ఎంచుకున్న మార్గం ఏంటి, తను ఎందుకు ఈ కూటమి గెలిచారు, మీరు దశాబ్దం పైనే మీ గుండెల్లో పెట్టుకున్నట్టు మేము పరిపాలిస్తాం అనటం ఒక మంచి రాజకీయానికి వరవడికే మనం నాంది పలికింది అనుకోవాలి. ఇకపోతే మీరు అన్నట్టు ఫస్ట్ రోజు పెన్షన్లు ఇవ్వటం కావచ్చు, శుతిమెత్తంగా ప్రధాన ప్రతిపక్షం, అంతకుముందు ఇప్పుడు ప్రతిపక్షం కూడా హోదా కూడా కోల్పోయారు. వైసీపీ వాళ్ళు ఏమి అరాచకాలు చేశారని ప్రజలకు చెప్పాడు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా నేనేదో చేస్తానని కాదు, మీరు కూడా సహకరించాలి, ప్రభుత్వం మంచిగా చంద్రబాబు నాయుడు అన్న అనుభవంతో మోదీ గారి ఆశీస్సులతో ముందుకెళ్తామని చెప్పి క్లారిటీ ఇచ్చాడు ప్రజలకి. ఇకపోతే 2వ రోజు మీరు అన్నట్టుగా కాకినాడలో కలెక్టర్తో రివ్యూ మీటింగ్లు కావచ్చు, ఎక్కడికక్కడ ఏం చేయబోతున్నానని చెప్పాడు. 3వ రోజు ఏదైతే ఉప్పాడ ఫోకస్ చేశాడు. ఇప్పుడు ఉప్పాడలో సభ జరిగిన తీరు చూస్తే ప్రతిది కూడా ప్రాజెక్టు విషయం కావచ్చు, నీటిపారుదల ఎక్కడెక్కడ ఆగుతుంది, మత్స్యకారుల సమస్య ఏంటి, టూరిజం ఏంటి, ప్రపంచ ఆధ్యాత్మిక నగరంగా పిఠాపురం ఎలా తీర్చిదిద్దాలనేది ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకున్నాడు ఆయన. కానీ ఒకటంటే ఎలక్షన్స్ సమయంలో ఇంటింటికి వెళ్ళడం, ప్రచారం చేయడం, కలవడం వేరు. సో గెలిచిన తర్వాత చాలామంది ఆయన ప్రత్యర్థులు చేసినటువంటి కామెంట్ కూడా ఏంటంటే, ఆయన గెలిచిన తర్వాత అసలు కనబడరు అని అనుకున్నారు. యాక్చువల్గా వంగాగీత గారు ఇచ్చిన స్టేట్మెంట్ అదే, నేను ఏ నిమిషమైనా మీకు అందుబాటులో ఉంటాను, మీ బిడ్డను పవన్ కళ్యాణ్ గారు మీకు అందుబాటులో ఉంటారా చెప్పండి అని. కానీ మత్స్యకార వాడల్లో వీధులు తిరిగి లోపలికి వెళ్ళి ఆయన పరిస్థితి చాలా ఇరుకు సందుల్లో కూడా ఆయన లోపలికి వెళ్ళి మాట్లాడడం, ఇవన్నీ కొంచెం డిఫరెంట్ ప్రజెంటేషన్. పవన్ కళ్యాణ్ గారి స్టైల్ మామూలుగా ఊహించిన దానికి భిన్నంగా ఉందని అనుకోవచ్చు. డెఫినెట్గా 100% ఆయన ప్రజల్లో తిరగలేడు,
అది ఇది అని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు ఒక పిల్లవాడు కనపడితే కారు కూడా దిగే పిల్లవాడిని హక్కును చేర్చుకుని తీరు కావచ్చు, మహిళల దగ్గరికి వెళ్ళి ఆ చొరవ కావచ్చు ప్రజల్లో. అంటే ఏదైనా కానీ ప్రజల దగ్గరికి నేను ఉన్నాను, నన్ను మీరు గెలిపించారు కాబట్టి మీ దగ్గరికి నేను వస్తానని అది పర్ఫెక్ట్గా చూపించగలుగుతున్నాడు. లేకపోతే ఈ 3 రోజులు ఇంత ప్రజాదరణ ఏ నాయకుడికైనా మనం చూడలేదు. 3 రోజులు కూడా చూడండి, కాకినాడ ఎంపీ పార్లమెంట్ సమావేశాలు కూడా వదిలేసి ఉదయ శ్రీనివాస్ ఈయనమ్మటి తిరుగుతున్నాడు. యాక్చువల్గా పార్లమెంట్ సమావేశాలు లేరు ఆయన, DDRC మీటింగ్ కూడా తిరుగుతున్నాడు. అంటే కాకినాడ ఏ విధంగా, కాకినాడ పరిధిలో ఉంది కదా, తుని కావచ్చు, పత్తిపాడు కావచ్చు, ఇవన్నీ కూడా పిఠాపురం కావచ్చు, అన్ని కాకినాడ పరిధిలో ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలు ఏ విధంగా అభివృద్ధి చేస్తేనే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి రోల్ మోడల్ చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. కాబట్టి ఈ 3 రోజులు మీరు అన్నట్టుగా సార్, ఒక నాయకుడికి ఎలా ప్రజల్లో చొరవ్వాలి, ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, అన్ని శాఖలను సమన్వయం చేసి ఈ పిఠాపురం అభివృద్ధికి ఈ దేశంలో రోల్ మోడల్ నియోజకవర్గం ఎలా తీర్చిదిద్దాలనేది ప్రజలకు స్పష్టంగా చెప్తున్నాడు. ఒక క్లారిటీ, అంటే ఆయన 100% యాక్షన్ ప్లాన్ సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సభలో కూడా కొన్ని పాయింట్స్ మాట్లాడారు. ప్రతి ఒక్కటి అంటే ఋషికొండ రాజ్మహల్ కాకపోయినా కానీ 500 కోట్ల ఖర్చుతో ఒక జిల్లా మొత్తం పూర్తిగా అభివృద్ధి చేయొచ్చు అని అంటున్నారు. కాబట్టి ఆ వ్యవస్థల్ని డిజైన్ చేసేటువంటి క్రమంలో ఉప్పాడ బీచ్ది ఇప్పటి సమస్య కాదు, ఒక 20 ఏళ్ళ నుంచి నేను వింటున్నాను సముద్ర కోత అనేటువంటి పాయింట్. ఈరోజు మెరైన్ ఆఫీసర్స్ని కూడా కూర్చోబెట్టి ఆయన రివ్యూ చేశారు. అసలు ఏం చేయాలి, దాన్ని సేఫ్ గార్డ్ చేయాలంటే తీరాన్ని ఏం చేయాలి అని. అట్ ద సేమ్ టైం టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొచ్చారు. సో ఈ రెండింటిని మ్యాచ్ చేసి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి చేయగలుగుతున్నారు అనుకోవాలా? ఒక సాధారణమైన ఎమ్మెల్యేకి కూడా అంత సపోర్ట్ దొరుకుతుందా? అంటే ఒకటి హోదా కూడా మనం అది ప్లస్ క్రైటీరియా తీసుకోవాలి. ఎందుకంటే సీఎంతో పాటు సరిసమానంగా హోదా ఉంది. గతంలో ఎప్పుడు లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏంటి, పవన్ కళ్యాణ్ కూటమి యొక్క ఏ విధంగా దీన్ని తీసుకొచ్చారని ఆయనకు కూడా తెలుసు. కానీ ఆయనకి శాఖల యొక్క ఫ్రీ హ్యాండ్ అనేది లభించింది. కాబట్టి అధికారులు రివ్యూ చేసుకుని ఈయన తీసుకున్న శాఖలు కూడా కీలకమైన శాఖలే. కాబట్టి ఈయనకి కలెక్టర్ గారు కూడా చూడండి 3 రోజులు ఆయన వెంటనే ఉన్నాడు. ఈస్ట్ గోదావరి కలెక్టరు ఆయన కూడా, నేను ఇన్ని సంవత్సరాల్లో సార్ నేను కలెక్టర్గా చెప్తున్నాను, మీలాంటి వ్యక్తిని నేను చూడలేదు, మీలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం నా అదృష్టం అన్నాడంటే, ఆ పక్కనే ఉన్నాడంటే అతను కూడా నేను వారానికి ఒక్కసారైనా కనీసం వెళ్ళి పిఠాపురంలో సమస్యలు కూడా నేను నా బాధ్యత తీసుకుంటాను అన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా కలెక్టర్ తీసుకుంటానంటే ఆయన ఒక టీంని ఇన్స్పైర్ చేస్తున్నాడు, 100% అట్రాక్టివ్ చేస్తున్నాడు. అంటే ఆయన పని చేయటం తర్వాత ఆయన స్పీడ్కి తగ్గట్టుగా ఈ మిగతా పని చేయించే విధంగా చేయగలుగుతున్నాడు. అంటే వాళ్ళు చొప్పిస్తున్నాడు. అంటే ప్రజాసేవ ఏంటి అనుకున్నంత ఈజీ కాదు. ప్రజలు హ్యాపీగా వాళ్ళ కళలో ఆనందం చూడాలి, మన బాధ్యత. అధికారులుగా మన బాధ్యత అనేది తెలియజేస్తున్నాడు. కలెక్టర్ కూడా చాలా యంగ్స్టరు, చాలా ఆయన తగ్గట్టుగానే ఆయన ముందుకు వెళ్తాడు. మీరు అన్నట్టు రెండోది నేవీ, అక్కడ కోస్ట్ గార్డ్, మెరైన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ శాఖలు కావచ్చు, అక్కడున్న ప్రాజెక్టుల తీరు, తర్వాత ఉప్పాడ బీచ్ కోర్ట్ కాకుండా ఆ మత్స్యకారులకు కూడా అక్కడ ఉండటానికి చెడ్డీలు ఏర్పాటు చేసుకోవటం ఎలా చేసుకోవాలి, అవన్నీ కూడా చాలా విపులంగా అంటే స్టడీ చేశాడు సార్. అతను ఏదో తూతూ మంత్రంగా ఏదో ఎమ్మెల్యే కావటానికో అక్కడికే కాదుక, అతను దీర్ఘకాలిక దృష్టితోనే పిఠాపురం అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. నేను స్థలం కూడా తీసుకున్నారు, ఇక్కడ నేను పర్మనెంట్ అరేంజ్మెంట్ చేస్తున్నాను. ఈ రోజు వచ్చిన సమాచారం ప్రకారం 3 ఎకరాలు అనౌన్స్ చేశారు ఆయన అఫీషియల్ గా. నేను రిజిస్టర్ చేశాను, రిజిస్ట్రేషన్ వల్ల లేట్ అయిందని కూడా చెప్పాను. అంటే ఆయనకి ఇప్పుడు గొల్లప్రోల్లో ఆయన వస్తే సపరేట్ హెలికాప్టర్ దిగాలంటే గొల్లప్రోల్లో పెట్టుకుంటున్నాడు రెంట్కి తీసుకొని. ఏది తీసుకోవాలన్నా అతనికి సెక్యూరిటీ, ఒక 100 మంది సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుంది. ప్రజల నుంచి జాగ్రత్తగా అన్ని రకాలుగా పారామీటర్స్ ఆయన తీసుకోవాలా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలో ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ సెక్యూరిటీ ఉండాలి. ఆయనకి ఒక అందరూ కావాలంటే ఒక 2-3 ఎకరాల స్థలం కావాలి. ఆయన చాలా మీరు అన్నట్టు ఆయన వంగగీత గారన్నా, వైసీపీ నాయకులన్నా, ఈయన ఏదో వస్తాడు చుట్టూ చూపుగా వెళ్ళిపోతాడు అని చెప్పే పరిస్థితి నుంచి ఇక్కడే నేను మీ కుటుంబ సభ్యుడు అనేది భావం కలిగించాడు, ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పి అన్నాడు. ఒకవేళ ఈయన అందుబాటులో లేకపోతే నాగబాబు గారిని అక్కడ అడ్డు పెడుతున్నాడు. అంటే ఆయన తరపున ఒకళ్ళు డెఫినెట్గా ఉంచుతున్నాడు. కాబట్టి ఇది మంచి సైన్గా తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం మొత్తం అతను చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఎక్కువ టైము నేను పిఠాపురం కూడా వెచ్చిస్తానని చెప్పడం, దానికి అనుగుణంగా అన్ని శాఖలను సమన్వయం చేయటం, ఈ పిఠాపురంతో పాటు రోల్ మోడల్గా చేస్తానని చెప్పడం అనేది చాలామంది మీరన్నట్టుగా ఈ వ్యక్తి సినిమాలు రాజకీయాలు బ్యాలెన్స్ చేయలేడు, ఏదో వస్తాడు వెళ్ళిపోతాడు పరిస్థితి నుంచి మిగతా వాళ్ళకు కూడా, మిగతా 164 మంది ఎమ్మెల్యేలు, 165 మంది ఎమ్మెల్యేలకు కూడా, ఇప్పుడున్న మినిస్టర్స్ కూడా ఒక నూతన ఉత్తేజం కలిగిస్తున్నాడు. మరి పవన్ గారిలాగా రివ్యూ చేయాలి, పవన్ గారిలాగా పనిచేయాలి. ఇప్పుడు అసలు మోస్ట్ యాక్టివ్ డిపార్ట్మెంట్స్
పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్, తర్వాత నాదెండ్ల మనోహర్ గారి డిపార్ట్మెంట్ అనిపిస్తుంది. ఏ కనపడదు. యాక్షన్లో దిగిపోయారు ఆడ. పౌర సరఫరా ఆల్రెడీ మనం 7,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేశారు. అటేమో నేపాల్ నుంచి వచ్చేస్తున్నాయి ఎర్రచందనం కూడా. ఈ శాఖలన్నీ కూడా, ఈ సాంస్కృతిక శాఖ కందులు దుర్గేష్ గారు రేపు మాపై ఆయన ఆల్రెడీ చెప్పారు కదా, పులివెందుల్లో టూరిజం 4-స్టార్ హోటల్ ఏదో కట్టారంట కదా, అది కూడా స్వాధీనం చేసుకుంటారు. ఆల్రెడీ ఇవాళ అనౌన్స్మెంట్ ఇచ్చారు, టూరిజం హోటల్ ఆయన అది ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ ఈ యొక్క ఋషికొండలు కూడా ఏం చేస్తారో, ఈ టూరిజం అవన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఆయన కంట్రోల్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మంచి సైన్గా మనం చూడాలి. ఇది రాష్ట్రం ఒక అభివృద్ధి దిశగా వెళ్తుంది అనేది ఇదే సమయంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి మాస్టర్ ప్లాన్ పైన శ్వేతపత్రం రిలీజ్ చేయటం అంటే పాలనని పరుగులెత్తిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా సరి సమానంగా ఈ మంత్రులు కూడా ఆ స్పీడ్కి తగ్గట్టుగా వెళితే కనుక రాష్ట్రం అనుకున్న రీతిలో ముందుకెళ్తానికి స్పష్టంగా అవకాశం ఉంది. రైట్. ఇప్పుడు ఒక నెల కంప్లీట్ అవుతుంది రిజల్ట్ వచ్చి, అంటే బాధ్యతలు తీసుకుని కాదు, ఒక నెల కంప్లీట్ అవుతుంది. సో ఆ సందర్భంలో ప్రజల యాస్పిరేషన్స్కి, ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఈ మూవ్ ఆన్ అనేది జరుగుతుందని అనుకోవచ్చు. డెఫినెట్గా ఒకవైపు పరిపాలన మీద దృష్టి పెట్టారు అన్ని శాఖలు. ఏదైతే ప్రధానంగా ప్రజల దగ్గరికి అధికారులు ఎలా వచ్చామో అంటే మెగా డిఎస్సి రిలీజ్ చేయటం, ఫస్ట్ సంతకం 16,000 ఉద్యోగాలు ఇస్తున్నారనేది నిరుద్యోగులు ఒక సంతోషకరమైన వాతావరణం వచ్చింది. వీళ్ళు చేయగలరని నమ్మకం కలిగించి. 2 ల్యాండ్ టైటిల్ యాక్ట్, ఈ నేల నాది కాదన్నప్పుడు ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకంగా ఓటేశారో అది రద్దు చేశారు. 3 ఈ యొక్క ఎన్టీఆర్ పెన్షన్ 3,000 నుంచి ఈ 4,000 పెంచడం, ఇది మంచి పరిణామం. అందరూ కూడా ఏరియర్స్తో 7,000 రూపాయలు ఇవ్వడం, వాళ్ళు సంతోషం అవధులు లేవు. ముసలాలు కూడా డాన్స్ చేస్తున్నారు అనమాట. ఇంకోటి స్కిల్ సెన్సెస్ మీద అదే అద్భుతమైన దేశాలు స్టార్ట్ చేశారు, దానికి అది రోల్ మోడల్ అయింది. తర్వాత ఎన్టీఆర్ క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ క్యాంటీన్ ఆమె కూడా చేస్తారని చెప్పటం, ఇవన్నీ కూడా చేశారు కదా సార్. ఫస్ట్ దీంతో పాటు ఇటువైపు పవన్ కళ్యాణ్ చేయాల్సింది పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇకవైపు రేపు ఫస్ట్ నుంచేమో ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు, దాని మీద కూడా ఏ విధంగా చేయాలని చూస్తున్నారు. ఇక అమరావతిలో ఉరుకులు పరుగులు ఆల్రెడీ ఇవాళ ఇంకో డెసిషన్ కూడా వచ్చింది. 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని మళ్ళీ అమల్లోకి తీసుకొస్తున్నారు. అది జరిగితే కనుక సార్ వైసీపీ హయాంలో చాలా ఓడిపోవడంలో ప్రధానంగా ఇసుక కూడా, అది ఇతర రాష్ట్రాలు కూడా ఎంత ఏ విధంగా 20,000, 30,000, 40,000 రూపాయలు ఇసుక లేక కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది సార్. నిర్మాణ రంగానికి ఒక ఊపు వస్తుంది. డెఫినెట్గా పక్క రాష్ట్రాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ నిర్మాణ రంగానికి ఈయనిచ్చే వెసులుబాటు వల్ల ఇసుక ఉచితంగా కావచ్చు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కల్పించడం వల్ల ఒక మంచి వాతావరణం అనేది ఆంధ్రప్రదేశ్లో. ఇదే రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు 3 ఎకరాల స్థలం కొన్నారు కదా, అక్కడ ఇల్లు కట్టుకోవడం కోసం ఇసుక ఉచిత అది ఏ ఉండదండి. భలే వాళ్ళు ఇవాళ కొత్త ట్రోలింగ్ ఏంటో తెలుసా, 999 పవర్ స్టార్ విస్కీ అంట. అది పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు బొమ్మేసి ట్రోల్ చేస్తున్నారు. చేసేవాళ్ళు చేస్తుంటారు సార్. ఇక్కడ ఏంటంటే ప్రధాన ప్రతిపక్షం కూడా ఇక్కడ లేదు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు ఈరోజు ఉంటారో రేపు వెళ్ళిపోతారు. ఉనికి కోసం పోరాటం, ఉనికి కోసం ఏదో ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు తప్పితే మనం ఒకటే కేశవ్ గారు చూడాలి. స్ట్రైట్గా జక్కంపూడి రాజా చెప్పిన ఎందుకు ఓడిపోయాం, అక్కడ ఏం చేశారు, ఆయన చుట్టూ ఉన్నాలని బాగా ఆయన భయం లేకుండా చెప్పాడు. కేతిరెడ్డి గారు కూడా నిన్న రివ్యూలో స్ట్రైట్గా చెప్పాడు. ఇంతకంటే ఏం చెప్తారు సార్. వాళ్ళ ఆదర్శవంతమైన ఎమ్మెల్యేలు, ఏ ఎమ్మెల్యేలు లేకుండా 151 మందిలో పాపం ప్రతిరోజు కారు వేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళే వ్యక్తిని కాదని సత్యకుమార్ని గెలిపించారంటే ఎందుకు అని చెప్పి ఆత్మపరిశీలన చేసుకుంటే చివరికి ఆయన ఐడెంటిఫై చేసింది ఏందో కూడా ఆయన నోటితో చెప్పాడు కదా. కాబట్టి ఇన్ని పరిణామాలు ఉంటే ఇక దీన్ని ఓటమిని జీర్ణించుకొని దీని నుంచి ఎలా బయటపడాలి, ప్రజలకు ఎలా చేరుకోవాలనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆ 10 మందిని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు. అంతే కదండి. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం కూడా లేదు. ఇక ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు, 124 ఇచ్చారు ఇక్కడ. సో దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ కేర్ ఆఫ్ పిఠాపురం, ఆయన అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ వచ్చేస్తుందని. ఉప ముఖ్యమంత్రి కేర్ ఆఫ్ పిఠాపురం, కుప్పంకి చంద్రబాబు నాయుడు గారి శాశ్వత చిరునామా ఎలానో, సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు శాశ్వత చిరునామా పిఠాపురం అంతే. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేసిన. ఇది పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు చేసిన సునామీ టూర్ ఒక విధంగా పిఠాపురంలోనే కాదు, ఓవరాల్గా కాకినాడ జిల్లాలోనే ఒక ఉత్తేజాన్ని నింపింది. అధికారుల్లో పనిచేయాలనేటువంటి ఉత్సాహాన్ని, సంకల్పాన్ని తీసుకొచ్చింది అనేది చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి మాట. మరోవైపు నెల రోజులు ఫలితాలు వచ్చి నెల రోజులు కంప్లీట్ అవుతున్నటువంటి తరుణంలో ఎన్డీఏ గవర్నమెంట్ సరైన రీతిలో సవ్యమైనటువంటి దిశలో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుందనేటువంటి నమ్మకాన్ని ప్రజల్లో కూడా పాదుకొల్పగలిగింది అనేటువంటి మాట చెప్తున్నారు. రాబోయే రోజుల్లో హామీలు నిలబెట్టుకోవడంలో కానీ, ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలో నడిపించడంలో కానీ కూటమి ఎలా నడుస్తుందో చూడాలి.
ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.